సోనాలి ఇక్కడే ఉండి తన బాధ్యతల్ని నెరవేర్చాలి. నేను చెప్పింది నిజమేగా సోనాలి? ఓకే, మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని వచ్చాం. ఒకవేళ నువ్వు మా ప్రపోజల్కి ఒప్పుకుంటే 1 lakh అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నాం. ఇది నీకు మంచి ఆపర్చునిటీ అవుతుంది అనుకున్నాం. కానీ లక్ష రూపాయలా? ₹1,00,000 కాదు నేను అంది. $1,00,000 చెక్. $1,00,000 అంటే 45 లక్షలు. అర్థమైందా? 45 $1,00,000 డబ్బులు మాకు ముఖ్యం కాదు. అన్నింటికంటే కుటుంబమే మాకు చాలా ఇంపార్టెంట్. అంతేగా సోనాలి? మేము మా డెసిషన్ చెప్పేశాం. ఇంకా మీరు ఇక్కడే ఉంటే మీ టైం అనవసరంగా వేస్ట్ అవుతుంది. గుడ్ బై. రండి మిస్టర్ యూరో. సోనాలికి ఇష్టం లేనట్టుంది. ప్రొడ్యూసర్ గారు కాస్త ఆగండి. నా మాట వినండి ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇంకా ఏమైనా రోల్స్ కోసం చూస్తుంటే తను నా కూతురు షాలు. తనకు కూడా ఒక రోల్ ఇవ్వండి. తను బాగా నటిస్తుంది. ఇంగ్లీష్ కూడా టక్క మాట్లాడేస్తుంది. Yes, you know, I dancing too. You see, ఖైదీలో చిరంజీవి నాగిని డాన్స్. I show you. అరే షాలో, ఓహో నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నేనేం తప్పు చేశానమ్మా? అయ్యయ్యో, ఇప్పుడు డాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంగ్లీష్ పిక్చర్ లో డాన్సులు పాటలు ఉంటాయా? వాళ్ళు దడుచుకునేలా చేసావు పిచ్చిదానా. సోనాలి, నీతో కొంచెం మాట్లాడాలి. సోనాలి, ఎంతో కాలం నుంచి నువ్వు నాకు తెలిసినా నీలో కూడా ఒక మనసుందని అనుకోలేదు. ఇప్పటి వరకు నేను ఒక సెల్ఫిష్వి, చీటర్వి అనుకున్నాను. డబ్బుల కోసం ఏమైనా చేస్తామనుకున్నాను. ఇక్కడ నేను సాగర్ ఫ్యామిలీని కలిసినప్పుడు వీళ్లతో నిన్ను చూశాక నిజంగా చెప్పాలంటే సాగర్ ఫ్యామిలీ గురించి కంగారు పడ్డాను. కానీ సోనాలి, ఈరోజు నిన్ను చూశాక నీ మీద నాకున్న అభిప్రాయం చాలా తప్పని ఇప్పుడు నాకు తెలిసింది. చాలా ఆశ్చర్యపోయాను సోనాలి. నేను ఇన్ని సంవత్సరాలుగా స్టార్డమ్ కోసం నువ్వెంతో ట్రై చేశావు. కానీ ఇప్పుడు అదే స్టార్డమ్ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తే నువ్వు సమీర్ కోసం దాన్ని వద్దు పో అన్నావు. ఎంత పెద్ద సినిమా, దాంతో నువ్వు $1,00,000 సంపాదించవచ్చు. ఈ సినిమాతో హాలీవుడ్ లో కూడా నీ కెరీర్ స్టార్ట్ అయి ఉండేది. దాన్ని కూడా వదిలేశావు.
సోనాలి, ఈ రోజు నేను నిజంగా నీ ఫ్యాన్ అయిపోయాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నెక్స్ట్ గేమ్ కి ప్లాన్ రెడీ చేయాలి. ఏమంటావు మిస్టర్ ఇండియా? yes